అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఒక విశిష్ట అతిథి. సాధారణంగా చూడండి, నీతికి నిజాయితీకి అని పేర్లు వింటూ ఉంటాం, కానీ శుచికి శుభ్రత దానికి హయ్యెస్ట్ ప్రయారిటైజేషన్ ఇస్తూ పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి జెండాలు మోయడం లేకపోతే గొడుగులు వేసుకుని తిరగడం ఇలాంటివి చూసే వ్యక్తులని అరుదుగా చూస్తూ ఉంటాం అనుకుంటాం, కానీ రెగ్యులర్గా చూస్తుంది వాళ్ళని. కానీ అలాంటి దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ నియోజకవర్గం కోసం ఆద్యంతం ఒక పరితపించే ఒక వ్యక్తి ఇవాళ నా అతిథి. ఆయనే మనందరికీ సుపరిచితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? నేను ఎప్పుడు బాగుంటా ప్రసాద్ గారు, దట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. అంటే నియోజకవర్గం గురించి ఆలోచించే వాళ్ళు బాగుంటారు అనడానికి మీరు ఒకరు అని నేను అనుకోవచ్చా? అట్లా కాదు, ఉన్నారు జనము, అందరూ ఆలోచిస్తారు. కానీ నేను చెప్పేది ఒకటి, మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. మై ఫాదర్ కేమ్ ఫ్రమ్ మై విలేజ్. అంటే సాధారణంగా మనం ఒకటి విని ఉంటాం, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యాలి. అలాగే సమాజంలో మీ ఫ్యామిలీ వేరయ్యా అని ఏమైనా కథ వినాలా? కొద్దిగా అనుకోవచ్చు, ఎందుకంటే అయితే నేను చెప్పగలను, మీ నాన్నగారు ఒక ఫ్రీడమ్ ఫైటర్. అదే చెప్పేది. ఈ పొద్దు దట్ ఈస్ గాంధీ టైం అండ్ నెహ్రూ టైం. అవును. ఈ పొద్దు కొందరిని సింధియా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, నెహ్రూ వాళ్ళు అప్పటి నుంచి ఉంటారు. కానీ మేము కూడా కొద్దిగా చెప్పుకోవచ్చు, తాడిపత్రిలో జేసీ వాళ్ళు ఫ్రమ్ దట్ గాంధీ నెహ్రూ ఫ్యామిలీలతో పాటు వీళ్ళు ఉన్నారని చెప్పచ్చు. వి మే నాట్ కంపేర్ విత్ దెమ్. స్టిల్ ఐ సే వీఆర్ ఎ స్మాల్, వీఆర్ విత్ దెమ్. ఒక చిన్న అణువు అనుకుంటారో రేణు అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎన్నో అణువులు కలిస్తేనే స్వతంత్ర సమరం 1940లో స్వతంత్ర సాధించారు. దట్ ఈస్ కరెక్ట్. అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి కొన్ని అణువుల సమూహం అనుభవం అంటే అంతే. తాడిపత్రి ఆనాటి నుంచి బాంబు సంస్కృతి లేదండి, బాంబులకి ఏం వెరీ లేటర్ ఆన్. అంటే నేను మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అన్నప్పుడు, సాధారణంగా తాడిపత్రిలో బాంబులు ఈ సంస్కృతి అన్నప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారు ఒక గాంధీ మార్గంలోనూ నెహ్రూ మార్గంలోనే స్వతంత్ర పోరాటం. స్పెషల్ ఐ సే ఇట్స్ గాంధీయన్ మార్గం. ఎస్, బట్ యాజ్ యూ కాన్స్టెన్సీని ఎవరైనా మాట్లాడిన తాడిపత్రి అంటే బాంబులు అన్న దగ్గర ఆయన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మార్గంలో అయితే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు. ఈజ్ నాట్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. బట్ ఆ కాలానికి వాళ్ళకి పాపం ఆలోచన అట్టు వచ్చింది. ఎన్ని రోజులు ఇప్పుడు నక్సలైట్లు కూడా మన ఎవరు అంటున్నారు, నో మోర్ గన్స్, ఇట్ వోంట్ వర్కౌట్ అన్నారు ఒక నాయకుడు. సో ఇట్ వుడ్ నాట్ వర్కౌట్. ఏమైపోయింది, ద మెయిన్ రీజన్ ఫర్ మేము యాక్చువల్లీ మాకు రివర్ పెన్నా ఉంది, దేవుడి దయ వలన మాకు అన్ని చెట్లు, చీనా చెట్లు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ద మోస్ట్ మమ్మల్ని బాంబుల రాజ్యం అని ఎందుకన్నారంటే కర్నూలు వాజ్ డ్రై అండ్ దిస్ సైడ్ పులివెల్ల దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రాక్షన్. హూ ఎవర్ కమ్ టు తాడిపత్రి వారి కాసుకో నుండి చంపేవాళ్ళు. ఆ సంస్కృతి మాకు కూడా కొద్దిగా వచ్చింది. అదర్వైజ్ దెర్ వర్ నో బాంబ్స్. ఇప్పుడు ఇంకా సేమ్ సినారీ ఉంటారు. ఆలగడ్డ నేను నాకు తెలిసినంత వరకు దే ఆర్ మూవ్డ్ అవుట్ టు నంద్యాల, పొద్దుటూరు, ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీలో. బట్ బిజినెస్ ఫర్టిలిటీని ఎంపవర్ చేయడానికి వెళ్ళారే తప్ప వాళ్ళు ఇలా బాంబుల సంస్కృతి అన్నది మీరెందుకు ఆపాదించుకోవాల్సి వచ్చింది తాడిపత్రి? యాజ్ యూ సెడ్ కర్నూలు అండ్ దగ్గర వీ హ్యాడ్ ఎ ఫర్టైల్ ల్యాండ్, వీ హ్యాడ్ మనీ అట్ దట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నల్లబండలు వచ్చి ఇట్స్ ఇన్ Kurnool district. There is not a single factory there. All the factories are in Tadipatri. Yes. You say cement plants, we have 5 cement plants. Mining is there, factories are here. Any 20-25 kilometers they are getting the raw material and putting in Tadipatri because this was the peace. Peace prevailing. But unfortunately, they started coming here. Okay. So they influenced us. అంటే మీకు మైగ్రేషన్ పీపుల్ వల్ల ఎఫెక్ట్ అయ్యారంట. Yes. మరి అలాంటప్పుడు స్వతంత్ర సమరయోధుల యొక్క పోరాట స్ఫూర్తి ఉన్నింది, కానీ యాజ్ ఇట్ చేంజ్డ్. ఏమే యూ ఆల్సో ఆప్టెడ్ ద చేంజ్? No, I was not after the change. Actually, I did my schooling and all here only. Okay. But in Telangana station, I was no other go to move to Anantapur and join the college. So after my college, my father was not interested to put me there anymore, especially my mama. She said, no, you have to go and join some job. Then appudu
మన ప్రభాకర్ రావు, రొద్దం ప్రభాకర్ రావు వాజ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్. Sanjay Reddy was the Prime Minister, President of India. Then his PA was Sanjay Reddy. He called me from Delhi. Tomorrow morning you have to be at Anantapur, Hyderabad. Why? Get all your paperlu and certificates. Then I said, but I had to listen. No? I came here. I joined. Before listening it, anyway, my father is in transport business. Yeah, he was in transport. మీరు బిజినెస్ టేక్ ఓవర్ చేయకుండా మీకు జాబ్ ఎందుకు ఆప్షన్ ఇచ్చారు? No, because my mother was worried about this fraction there, that villages. అండ్ యువర్ I was still young, no. యువర్ యంగ్ బట్ యువర్ ఇండికేషన్స్ టువర్డ్స్ దట్ ఈస్ No, I was not. I was not interested in politics. Otherwise, I would have become. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్షనిజం. No, I was not interested. అంటే మీ మదర్ ఈస్ సో కన్సర్న్డ్ అబౌట్ టు మేక్ యూ అన్ జాబ్ మీన్స్ అక్కడ లోకల్గా మీరు ఉండకూడదని. అంటే ప్రభావితం ఎక్కువ అవుతారనా? డెఫినెట్లీ నో. బికాజ్ అప్పటికే మా నాన్న ఉన్నాడు, మనుషులను చూస్తున్నాం పోతున్నాం, అది సో వచ్చి జాయిన్ అయినా. థర్డ్ డే క్విట్. దెన్ ఐ టోల్డ్ మై సిస్టర్ షీఈ్ హియర్, గుడ్ బై ఇక్కడ నాతో కదండి పొరపోరా అనేది. బికాజ్ యువర్ అ ఫ్యామిలీ మ్యాన్ అండ్ యూ గివ్ మోర్ రెస్పెక్ట్ టు యువర్ సిస్టర్ దాన్ యువర్ మామ్ అండ్ ఆల్. నో, షీ హాజ్ బ్రాట్ అప్ మీ. శ్రీదేవమ్మ అని స్వామినాథ్ రెడ్డి గారి భార్య. షీ టుక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీథింగ్. నాకు మతికి వచ్చి నేను మా అమ్మ కన్నా సీ దట్ షీ మై మదర్ అని అంటారు. మదర్. అంటే నేను తెలిసిన నాకు గ్రాప్ చేసిన చిన్న ఇన్ఫర్మేషన్లో కూడా దే టోల్డ్ వెరీ క్లియర్లీ రాదర్ దెన్ టు బి కాల్డ్ మిస్టర్ ప్రభాకర్ రెడ్డి యాజ్ ఎ మదర్స్ పెట్, సిస్టర్స్ పెట్ అంటే సరిపోతుంది. Yeah, I think she would have come by this time. She's with me only. Morning she comes and stays with me because I am wounded, no? Yeah. So, You are a wounded tiger now. no, not tiger. See, మీరందరూ రౌడీ, టైగరు ఇంకా ఏమేమో అంటారు. There's nothing to say, I'll tell you. So, then... No, that at least in this 3 days tenure of it, you have been into the transportation business again? When? అదే after resigning your No, I'll tell you. I went, I had told my sister, I can't say, Ma, go, pora and but the circumstance there made me feel అయ్యా. into 3 days లో. Not 3 days. After going there, I asked my mother to give the buses. Then she said, no. The manager will give you how much you want, 50, 20. Already you have a Fiat car, Jeep, and Java, scooter and all. You roam whatever you want, but we will not give our buses. Then, కానీ అక్కడ సిచ్యువేషన్ రోజు చూస్తుంటే మైట్ ఈజ్ రైట్ అన్నారు. దట్ ఐ డింట్ లైక్. సో స్లోలీ దాని తర్వాత అయిపోయింది, ఇంట్లో గొడవ అయింది మా అమ్మ నాతో. వన్ డే వితౌట్ టెలింగ్ హర్ ఐ లెఫ్ట్ టు ఏ ఫైనాన్షియర్. ఐ నీడ్ మనీ ఫర్ మై బస్సెస్ అని. దెన్ సీ సెడ్ దట్ అందరూ ఏంటి మీ నాన్న జిల్లా వచ్చాను, ఎంపీ బస్సులు ఉన్నాయి, మీ అమ్మ ఏమనుకుంటున్నావు నాయన. సడన్లీ వన్ ఓల్డ్ మ్యాన్, ఆయనకి అప్పుడు 70 ఉంటాయి, నన్ను స్టేర్ చేసినాడు. ఇట్లే స్టేర్ చేసి ఐ గివ్ యూ గో. ఎంత అనుకుంటున్నారు అప్పటికి బండి? ఇట్స్ ఓన్లీ 22,000 rupees. సో ఐ వెంట కడప, సర్చ్ దేర్ అండ్ ఐ కుడ్ గెట్ వన్ బస్. సో దెన్ ఫ్రమ్ దేర్ ఐ వాజ్ ఇన్ కడప ఫర్ 1.5 years. దెన్ అగైన్ మై మదర్ కేమ్. తెల్లవారుతాను ఆయన అగైన్ స్టార్టెడ్ స్కోల్డింగ్. అమ్మంటే ప్రేమగా అడగాలి కదా. చూపించింది కడుపులో పెట్టుకుంది అమ్మే, కానీ తిట్ల దగ్గర దెబ్బల దగ్గర క్షమించింది నిజంగా. అదిగా మా రాయలసీమలో కొద్దిగా తిట్లు వేరే ఉంటాయి. అన్ని అమ్మల దగ్గర తిట్లు అలాగే స్టాండర్డ్ ఉంటాయి. అదే ప్రాంతాన్ని బట్టి భాషలు మారుతా. అమ్మ అన్న మా నాన్న ఉన్నాడు పక్కనే, ఏడుస్తావు ఇంట్లో రోజు, వాడు బాయ్ ఇప్పుడు వస్తున్నాడు కదా. మా ఫాదర్ ఏం చెప్పినా నేను కానీ మా ఇంట్లో ఎవరు జవదాట్లా. రా కార్లో కూర్చో. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ సాట్ ఇన్ ద కార్. దెన్ ఆఫ్టర్ కమింగ్ దేర్ దే సెడ్ ఓకే యూ స్టార్ట్ రన్నింగ్. మీ బస్సుకి ఏమని పేరు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేశారు? శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ కాడ 2 ఫ్లాగ్లు ఉండేవి, శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్ మధ్యలో. సో వీ యూస్ టు హ్యావ్ దట్. మీ బంధానికి కూడా అదే పేరే? దివాకర్. శ్రీ తీశారు, దివాకర్ అంతే స్టైల్ కదా. అంటే మీ అన్నగారు మీకు బ్రాండ్ అంబాసిడరా? మీ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఐమ్ సేయింగ్ అబౌట్ యువర్ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కి అన్నగారి పేరు బ్రాండ్ అంబాసిడర్.
విత్ దట్ ఓన్లీ వీ కేమ్ అప్ Yep. వీ కేమ్ అసలుకి మాకు దివాకర్ నాన్నగారికి మీ అన్నయ్య గారు పుట్టేదాకా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లేదా మీకు? ఉన్నింది కానీ అంటే అప్పుడప్పుడే పుట్టాడు స్టార్టెడ్ ఇస్ కోల్ బస్సెస్. ఓకే. సో స్లో అంటే మీరు స్టేట్ లో కోల్ బస్సెస్ నడిపిన దగ్గర నుంచి ఏరా దగ్గర నుంచి ఉంది మీరు. Yes, yes. మేము అదే ఇప్పుడు సమైక్య రాష్ట్రం ఏది మెడ్రాస్, బళ్ళారి అన్ని కంబైన్డ్ స్టేట్. అవును. నోన్ యాజ్ అ కంబైన్డ్ స్టేట్ ఆఫ్. నేను ఇది ఎందుకు మీకు అడుగుతున్నానంటే కంబైన్డ్ స్టేట్ లో అన్న దగ్గర బళ్ళారి రైట్ నౌ ఇట్ ఇస్ ఇన్ కర్ణాటక యా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు మనకు తెలిసిందే, అది మన హైదరాబాద్ క్యాపిటల్గా తీసుకున్న తర్వాత. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కమిషనర్తో మీకు జరిగిన ఒక గలభ ఇవాళ నేను ఇక్కడ చాలా లేట్గా ఏం లేదు. అంటే ఇది నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యాజ్ ఫార్ యాజ్ యువర్ బిజినెస్ ఈస్ కన్సర్న్ చెన్నై ప్రావిన్స్లో మన స్టేట్ ఉన్నప్పుడు కోల్ బిజినెస్ కోల్తో రన్ అయ్యే బస్సుల దగ్గర స్టార్ట్ అయిన దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవన్నీ నేషనల్ పర్మిట్ ఉండి they were not state permit were given by the Madras this Yeah. thing, and they were allowed to run throughout this మన మెడ్రాస్ స్టేట్. అదే అదే అప్పుడు మెడ్రాస్ స్టేట్లో అంటే ఈ బళ్ళారి అవన్నీ కలిసి యా బళ్ళారి విత్ దేర్. సెపరేషన్లో అంటే అంబిగ్యూటీ ఎక్కడ వచ్చిందో చాలా మందికి తెలియాలి. మీకు ఈ బళ్ళారి అండ్ కర్ణాటక అన్నది దీంట్లో మీ బిజినెస్ మీద వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ మీ బస్సులు సీజ్ చేయబడ్డాయి. అప్పుడు కాదు అది, అదే వెరీ లేట్. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కాదు. అంటే తర్వాత మీ పెర్మిట్ విషయంలో పర్మిట్ విషయంలో అదేం లేదండి. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ స్కాట్లాండ్, మై సన్ వాజ్ స్టడీయింగ్ దేర్. సో నేను అందరూ పోయాం. పోతే నాకు కాల్ వచ్చింది, అన్న బెంగళూరు బండి సీజ్ చేసినారు అని. ఏరా ఏం లేదురా అంటే పర్మిట్ లేదంట అన్నారు. పర్మిట్ లేదేందరా, అప్పుడు ఆంధ్ర మనకు కర్ణాటక ఆంధ్ర పర్మిట్లు ఇచ్చారు కదా వాళ్ళే, విత్ 2 states అండ్ 2 states ట్యాక్స్ కట్టాలా కదా, పట్టుకున్నట్టు లేదంట. దే చేంజ్ జియో అంట అని. ఇందులో చేంజ్ జియో అంటే అయినా కానీ ట్యాక్స్ ఉంది అని ఉంది. దే షుడ్ గివ్ సమ్ టైమ్. నో 2 years టైం ఉంటుంది. అడేవాడు ఇప్పుడు 10 days 1 month పెట్టి ప్లీజ్ చేంజ్ ఇదంటే అని. సరే వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ వెంట్ టు ద ఆఫీస్. ఆఫీస్కి పోతే ఆయన గాంధీ గారు ఉన్నారు. పోయి నేను అడిగా ఏంటండి ఇంత దారుణము అని. నేనేమన్నాడు, ఒక మాట అన్నా, గల్లుకి ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ టైంలో ఏముండేదంటే ఉరిశిక్షణ గల్ ఈజ్ నథింగ్ బట్ హియర్, దీన్నే గల్ అంట. సో వెన్ ది హ్యాంగ్ దిస్ విల్ స్టక్ అండ్ దే ఆడికి కూడా టైం ఇస్తారు కదా, అయ్యా పొద్దున్న స్నానం చెయ్యి, గడ్డం తీసుకొని స్నానం చెయ్యి అంటారు అన్న. ఇక్కడ అది ఎలా కాంట్రవర్సీ అయింది? ఏం లేదు, నాయని బ్రాహ్మణులు అన్నట్టు ఆ బ్రాహ్మణ వాడు గడ్డం తీసుకుంటాడు బాగా స్నానం చేయించి దేవునికి స్నానం చేయించి వాడికి టైం ఇస్తారు కదా, మీరు అంతా కూడా టైం వేయలేదు అన్న. ఆడొచ్చిన తిరకాసు కళ్ళు అయింది. కళ్ళు వచ్చి కళ్ళు అయింది, గడ్డం వచ్చి మంగళోడు అయినాడు. అన్ఫార్చునేట్లీ దిస్ 2 were, one was ఈడిగా అండ్ 1 was మంగళోడు. సో ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో అప్పటికే మా అన్న పాలిటిక్స్లో ఉన్నాడు. ఈ వాజ్ అట్ దట్ టైమ్ ఇస్ అ మినిస్టర్ ఆల్సో. మీ పొలిటికల్ అరంగేట్రం ఎట్లా జరిగింది సార్? నా పొలిటికల్ ఆడాడు నేను ఎప్పుడు ఐఎమ్ నాట్. మీ నాన్నగారు లెగసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారికి ఎలా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాగారు? ఈరోజు మా అన్నకు నిజం చెప్పాలనుకుంటున్నా, ఆయన నేను ఆడ పెరిగిపోతాడు అది ఒక్కసారి మా అన్న నాకు అన్యాయం చేసినాడేమో అనుకుంటా. అదే ఏమా అన్నది ఏం కాదులే, ఎందుకంటే చెప్తా దాన్ని కూడా చెప్తా ప్లీజ్ చెప్తా. అంటే అది నాట్ ఇంట్రెస్టెడ్లే, ఊరికి తమాష చెప్తున్నా. ఇంత టైం ఇవ్వరు, అక్కడ కట్ చేసి ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఏ పొద్దు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు ఎంకరేజ్ చేయలే. దానికోసం నేనేం చేసావు, ఇంటి బాధ్యతలు ప్లస్ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అవన్నీ నేను చూసుకుంటా వచ్చేవాడిని. షాడో దివాకర్ రెడ్డి గారు అంతే. ఎందుకంటే అప్పుడు కాలంలో అదే ఉండిందండి. అవును, ఒక కుటుంబంలో 2 warriors ఉండాలి. కాదు, ఇంటి బాగోలు చూసుకునేవాడు కూడా చిన్నోడైనా కావచ్చు పెద్దోడైనా కావచ్చు. సో బర్డన్ ఇట్స్ అ బర్డన్ తీసుకునేవాళ్ళు ఆ కాలానికి. సో ఐ వాజ్ లైక్ దట్.
సో ఏమైంది, నేను నిజంగా రాజకీయాలకు రావాలని అనేది ఉంటే ఐ మస్ట్ సే రాజశేఖర్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి, చెప్పి అన్నాడు, రే ప్రభా నువ్వు ఎందుకు నిలబడతావు, నీకన్నా మంచివాడు ఉన్నాడు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనకి ఎందుకున్నా, ఇప్పుడు రాజశేఖర్ కూడా వివేకానంద రెడ్డి ఉన్నాడు, అట్లా హ్యాపీ అన్న. ఎలక్షన్ టైం వస్తేనే అనౌన్స్ చేసినాడు, చేసి అప్పుడు కొద్దిగా దాని నుంచి స్టార్ట్ అయింది మై క్యారియర్. సో ఐ వాజ్ హ్యాపీ డూయింగ్, అంటే నా కాన్స్టిట్యున్సీని ఇంప్రూవ్ చేసుకునేదాన్ని కొద్దిగా అది పనిచేసింది. యాజ్ ఎ మున్సిపల్ చైర్మన్ మా ఊర్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి, పెన్నా ఎప్పుడు పారుతా ఉంటుంది, కానీ ఊర్లో ఏమో నీళ్ళు ఉండవు. సేమ్ తెలంగాణ టైప్, చుట్టూ గోదావరి కృష్ణ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ థింక్ ఆఫ్ కర్నూలు, ఐఎమ్ వెరీ సారీ. పెద్ద పెద్దోళ్ళు ఒకప్పుడు క్యాపిటల్ అట్లా ఉంటుంది కూడా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మమ్మల్ని రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే చేస్తున్నాయి. మా పార్టీ వాళ్ళకు, ఏ పార్టీ వాళ్ళకంటే ఒకటే చెప్పేది, మాకు చాలా మందికి ఎమ్మెల్యేలకి ఈ రోజు కూడా వాడి కాన్స్టిట్యున్సీ ఉంది, యాడ్ నుంచి ఉంది ఏమో తెలియదు, వాడికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో తెలియదు, ఏముంది అని తెలియదు. కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇది నేను ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నా, 15 days ఇట్ టేక్ రౌండ్ ఇస్ కాన్స్టిట్యున్సీ అండి, ఏం డిఫెక్ట్ ఏమన్నా రాపియండి, ఆ రాసిన ఏదన్నా చదువుకొని వాడు ఇచ్చేస్తాడు. ఓవర్ నైట్ వస్తాడండి. మేము ఏళ్ళ తరబడి కష్టపడి పని చేస్తే ఓవర్ నైట్ బికమ్స్ ఎమ్మెల్యే కదండి. 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఎవడి కాన్స్టిట్యున్సీ టెరిటరీస్ వాడికి తెలియకుండా నిన్నాళ్ళు బట్టి ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు అంటారా? వాట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. యూఆర్ టెలింగ్ ట్రూత్, బట్ నీడ్ టు బి యాక్సెప్టెడ్ కదా. మీలాగే ఉదాహరణకి జేసీ ఫ్యామిలీ లాగే దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద పొలిటికల్ ఎరా ఇన్ దేర్ కాన్స్టిట్యున్సీస్ దర్ కన్సాక్యూటివ్లీ విన్నింగ్ దేర్ బ్యాటిల్స్. దే నో ఇట్ బికాస్ దోస్ ఓవర్ దేర్ ఫర్ లాంగర్ టైమ్ దే నో ఇట్. ఎందుకంటే ఆ కాలంలో మీరు అన్నదంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి, దానికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా అది రెవెన్యూ డివిజనే చేయలే, ఆయనకి థాట్ ప్రాసెస్ లేదా? సీ దట్ ఈస్ డిఫరెంట్. టాకింగ్ అబౌట్, అంటే నేను పొలిటికల్ రైవరీ ఇస్ దేర్. ఏది మా నియోజకవర్గానికి నేను డివిజన్ చేసుకోకూడదనో, రెవెన్యూ డివిజన్ చేసుకోకూడదనో, లేకపోతే నా నియోజకవర్గానికి నేను ఇలా సంరక్షించుకోకూడదు అనుకున్న కాన్సెప్ట్తో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? సే ఫర్ ఇన్స్టెంట్ మీ ప్రాస్పెక్ట్లో ఒక అందరూ అన్నదాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయకుండా 40% 50% అనుకుందాం, 50-50 చేద్దాం. విల్ యూ అగ్రీ ఫర్ ఇట్? ఐ టెల్ యూ వన్ థింగ్, కాన్స్టిట్యూన్సీ తిరగనోడు ఎమ్మెల్యే అవుతాడు. దస్ అది ఏంటంటే ఒక మూవ్మెంట్ అంటున్నారు, లేదంటే ఇవాళ ఒక వేవ్ నడుస్తుందని ఈ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, అవి 50%లో తీద్దాం. నేను చెప్తున్నాం కదా, మేము ఎప్పుడు పాలిటిషియన్స్ బయటికి దానికి మీ విషయమే చెప్దాం సార్. రాజశేఖర రెడ్డి గారు యు బీన్ ఐడెంటిఫైడ్ ఎట్లా? ఈజ్ అ పర్సన్ హూ బిలాంగ్స్ టు దట్ కాన్స్టిట్యున్సీ, 24/7 అవైలబుల్ క్యాండిడేట్, అండ్ అక్కడ కమిట్మెంట్తో పనిచేస్తాడు. నీకన్నా మంచోడవడు అని ఐడెంటిఫై చేసింది వాడు అధినాయకుడు. ఎస్, అలా మీరు అన్నట్టు ఫస్ట్ టైమర్లు కూడా అధినాయకుడే కదా టికెట్ ఇచ్చేది. సార్ దోస్ డేస్ వర్ డిఫరెంట్ డేస్ కాదు సార్. నాకు ఇవాళ మీరు అందరూ ప్రజాప్రతినిధులు, ఈ 78 సంవత్సరాల స్వాతంత్రంలో రాజ్యాంగం నిర్మించిన కాడి నుంచి ఈ రోజు దాకా మేము ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే మీరు. అవును, అంటే అధినాయకులు తప్ప. సి నేనే ఉన్నా, ఐ వాంట్ బికమ్ ఏ చైర్మన్ టుమారో, ఐ డోంట్ లుక్ ఎట్ ద హూ ఇస్ వాట్, ఈజ్ పవర్ఫుల్, హీ హ్యాస్ అ మనీ ఆర్ నాట్, వాడు ఏమి అనేది ముందు మా ప్రయారిటీ కొన్ని ఉన్నాయి. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ బట్టి మేము పోతున్నాం. బికాస్ అగైన్ ఐ వాంట్ హ్యావ్ దిస్ సీట్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అంటే బేసిక్స్ లేకుండా ఫర్ దేర్ కన్వీనియంట్ సేక్ దే ఆర్ డూయింగ్ యాజ్ పర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద పార్టీ. Yeah, today it's like that only. Today it's like that. If I want, I can name it, but I don't want to get a controversial. Because we as a public... There are a lot of people who can read in between the lines. that is different. I'll tell you, the fellow who doesn't know anything, he comes and sits somewhere and becomes... And one more thing, there is... Koni constituency lo untadu. He is not within that constituency, he comes from somewhere and become a MP and something. Yesterday, Indupur incident ayindi kada. Oh, whatever it is. Yeah. Whatever it is. I'm not... The person who has uttered a word. Yeah. And he has faced the consequences. No, I don't... then దాన్ని ఒప్పుకోను. మరి దెన్ మీరు అన్నట్టు a person is not belong to that constituency అన్నారు.
నాట్ దట్ మన ఇన్సిడెంట్ అంటే ఆ బ్రేక్ చేసిన దానికి అనుకుంటున్నాను. నేను బ్రేకింగ్ గురించి చెప్పట్లేదు, ఐమ్ సారీ, ఆ బ్రేకింగ్ గురించి చెప్పాలి. నేను బ్రేకింగ్ అంటలే, మీరన్న వర్డ్కే his person is not local at all. Yeah. He's not been considered as a local, but he has been prioritized by the party. Not especially from Hindupur. What I say, I also contested against N.T. Ramarao from Hindupur. I know that. I am also not from that place, but I was a union president of so many. This say at least I had some this say, but N.T. Ramarao is there since 80s and all. So they feel that those people are feeling that they are from that place. ఎన్టీ రామారావు గారు కాబట్టి బాలకృష్ణ గారికి కూడా అదే కన్సిడరేషన్స్ ఇవ్వాలి. Yes, they have that hold from there since 80. అంటే ఇది మీది సరే, ఇది నాకు ఎందుకో మీది డబుల్ స్టాండ్ అనిపించింది. ఎందుకంటే No, not double standard. I am frank enough to tell anything. I am 73. I don't talk. I'll talk whatever I feel is correct. And not that. అంటే మీరు సో కన్సర్న్డ్ అబౌట్ లోకల్, మీరు అన్నాక మీరు అంటే మనం ఈ వాట్ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. సే ఫర్ ఇన్స్టెంట్ భౌగోళికంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ యువర్ ఫస్ట్ టైమర్, యూ నీడ్ టు బీ హ్యావ్ టోటల్ కమాండ్ ఆన్ ద 15 days ద టాస్క్ తీసుకుని తిరగమన్నారు. అండ్ రీసెంట్ పాస్ట్లో హిందూపూర్ డెవలప్మెంట్ అదే కాన్సెప్ట్కి అట్రిబ్యూట్ అయినప్పుడు యూర్ టాకింగ్ అబౌట్ రామారావు గారు అండ్ బాలకృష్ణ. బోత్ ఆర్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. రామారావు గారు లెగసీ అంటే ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా. లోకల్ టెరిటరీస్ మీద బాలకృష్ణ గారికి అవగాహన ఉందా అన్న ప్రశ్నకి మీ సమాధానం ఉందని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి ఈయన తిరిగాడు, నేను ఆయన చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను చూశాను, బాలకృష్ణ గారు సో మెనీ టైమ్స్ వచ్చారు. ఇలా ఆన్సర్స్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ అంటే మళ్ళీ పబ్లిక్ మీద కూడా డిపెండ్స్ ఆన్ ద పబ్లిక్. పబ్లిక్ ఆర్ ద జడ్జెస్. ఐఎమ్ నాట్. I'll tell you one thing. I don't compare Hindupur with some other constituency, but నేను చెప్తున్నా 80s నుంచి their family is there. At least they know A, B, C, D up to Z. In some cases, what I'm taking. రామారావు గారు ఫ్యామిలీని దూరం పెట్టి రాజకీయాలు చేశారు కదా. ఫ్యామిలీని దూరం పెట్టి రాజకీయాలు చేశారు ఆయన. అదంతా ఏం లేదు. వాట్ ఐ ఫీల్, నో వన్ థింగ్, నాట్ ఐ కాంట్ టాక్ అబౌట్ ఎన్టీ రామారావు బికాస్ ఈవెన్ ఐ కంటెస్టెడ్. అది ఒక ఫియర్ఫుల్ ఇదనమాట. ఇట్స్ బార్డర్ ఆఫ్ కర్ణాటక. యా, ఐ నో దట్. నేను చెప్పేది దే ఆర్ సాఫ్ట్ అండ్ ఆల్, దే డోంట్ లైక్ దిస్ ఫ్రాక్షన్స్ అండ్ ఆల్ ఇన్ దట్ కేస్ దేర్. అండ్ దే సీ హియర్ ద మ్యాన్ హూ హాస్ బాట్ సంథింగ్. ఎన్టీ రామారావు లోకల్గా బెంగళూరు దగ్గర ఉండి వీళ్ళకి ఇండస్ట్రీస్ అవన్నీ లేకపోయినప్పుడు ఒక టెరిటరీ ఇచ్చేసాడు. లేపాక్షి కాదు, లేపాక్షి అప్పు ఇస్ నాట్ కమ్ అప్ అండి. లోకల్గా బెంగళూరుకు దగ్గర కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి అని వచ్చినప్పుడు. ఎల్ఎన్టీకి అవి ఇవన్నీ వచ్చాయి, కొన్ని చాలా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ వచ్చినాయి. సో హీ హాస్ షోన్ సమ్ ఇంప్రూవ్మెంట్ దేర్. అండ్ యాజ్ అ సీఎం ఆల్సో ఇప్పుడు వాటర్ స్కీమే లేదు ఏమే అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా వాటర్ స్కీమ్ చేశాడు. దాన్ని ఇంప్రూవ్ చేసేది మళ్ళీ వీళ్ళు. అలాగే కొద్దిగా అక్కడ ఎన్టీ రామారావు ఫ్యామిలీకి కొద్దిగా అఫెక్షనేట్ ఉంది బికాజ్ ఆల్రెడీ దే హవ్ సీన్ సమ్ ఇంప్రూవ్మెంట్. ఎస్, దట్ ఈస్ అదిగా చెప్తున్నా. కొద్దిగా దాన్ని మనం అంతగా చేయకూడదు. అంటే యూ నీడ్ టు గివ్ సమ్ ఎగ్జాంప్షన్స్ ఫర్ it was push aside Hindupur because it was very near to Bangalore. Everybody used to go to Bangalore and all. But after N.T. Ramarao came, he has brought something there and he has satisfied the people of Hindupur. అలా చెప్తున్నా. ఊరికేదో నేనయ్యి ఏమి చేయకుండా పోతే అవులే. He has done something. యువర్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మీద అంటే మనం పాజిటివ్స్ అన్న విషయంలో మీరు క్లీన్లీనెస్ కాటికి మీరు అసలు ఎవరిని టాలరేట్ చేయరు. అక్కడ ఎవరైనా రోడ్డు మీద కాగితాలు పడేసినా వాళ్ళని ఎండబెట్టి తీసి డస్ట్బిన్లో వేసి దాకా వదలరు. పెనాల్టీ క్లాస్ సార్ వెరీ క్లియర్. అండ్ మోర్ నాకు తెలిసినంత వరకు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇస్ క్వైట్ రెగ్యులర్ ఇన్ యువర్ కాన్స్టెన్సీ. ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ న్యూ ఇయర్స్, యు టేక్ ఎనీథింగ్ ఇట్ విల్ బి డన్ దేర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే నేను నియోజకవర్గంలో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసే దగ్గర అంటే యూ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ అండ్ బట్ న్యూ ఇయర్లో ఒక సినిమా యాక్టర్ అంటే చిన్న ఎక్స్ట్రా రోల్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ క్యారెక్టర్, షీ సెడ్ ఎ వర్డ్ అబౌట్ యూ అండ్ ద లెగసీ ఆఫ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అని. దాని మీద ఈవెన్ నేను కూడా చాలా సందర్భాల్లో మాడవలసి వచ్చింది. ద ప్రొటెక్షన్, నేను ఈరోజు దాకా తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అన్సర్టన్ అండ్ అన్ఈవెన్ ఈవెంట్స్ గురించి రేరెస్ట్గా కూడా విన్నదంతా నాకు తెలియదు. బట్ షీ హెస్ గివెన్ ఎ డెలిబరేషన్. But you also given your peace of mind for it. But I apologize for one word. అంటే ఆడపిల్లల విషయంలో మనం ఎప్పుడైనా సరే మనం కూడా చాలా జాగ్రత్తగానే మాడాలి.
ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక నియోజకవర్గంలో ఒక ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతుంది దాని మీద వితౌట్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ థింగ్ ఓ బయాస్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఆ అమ్మాయికి ఏం తెలియదు, అసలు తెలియదు రండి, నేను ఒప్పుకుంటాను. మళ్ళీ ఎందుకు కదా కాన్షియన్స్ కాదు, హైదరాబాదే మొత్తం తెలిసిండదు. టాకింగ్ అబౌట్ తాడిపత్రి దిస్ పార్టీ, వన్ పార్టీ ఇస్ బిహైండ్ హర్. అంతేగాని పాపం దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు. బట్ దిస్ టైమ్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎ బిగ్ వే. సో ఐ థాట్ ఐ విల్ ఇన్వైట్ హర్. I want to invite her. She's a celebrity, no? As a celebrity, I will invite her. Mali, if you give her that opportunity, she'll come into the limelight. Don't worry. Okay, now talking about constituency లో మీకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. Yeah. అంటే నేను వెనకటికి వచ్చినప్పుడు సామెత వినేవాడిని, ఏనుగు చచ్చినా బతికినా 10,000 అన్నది. అలా తాడిపత్రిలో గెలిచినా ఓడినా 1.5 కోటి లేకపోతే 3 కోట్లు కన్ఫర్మ్డ్. ఎవరి దగ్గర నుంచి చెప్పండి. చెప్పాలి, ఎమ్మెల్యే అన్న దృక్పథంలో మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, నా కొడుకు ఎమ్మెల్యే, అంతకుముందు వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయినారులే. నో ఐఎమ్ నాట్ ఏబుల్. అంటే 1.5 కోటి ఇస్తారనే, అంటే ఓడిపోతే 1.5 కట్టి గెలిస్తే 3 కట్టండి. అది ఎవరు లేదు. అది చాలా దానికి నేను చిన్న యాడెడ్ ఫ్లేవర్ అంటే రీసెంట్గా ఒక జనసేన ఎమ్మెల్యే గారు ఏలూరు అయినా మాకు రిజిస్ట్రేషన్ జరిగినా ఏం జరిగినా అన్న అగ్రిగేట్ నాకు ఒక 5 crores గ్యారంటీగా వస్తున్నాయి అన్నట్టు కాన్సెప్ట్లో మాట్లాడాడు ఆయన. సో రెవెన్యూ మాడ్యూల్స్ ఫర్ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ అన్నది క్రియేట్ అయ్యండి అన్న దాని మీద మీరు కాదు అవును అన్న కాన్సెప్ట్. No, I will tell the truth. What is there? Yeah, Nothing please. wrong. When you are talking, I want to talk the truth only. ఎస్, మీరు అందరినీ ఒకటే ఘాటి కట్టేయద్దండి. నేను ఎప్పుడు కట్టను. నేను అన్నది ఏంటంటే ఒక అపవాదం ఉన్నది ఒక ఇంటర్వ్యూ పరంగా మీ ఎక్స్ప్లెనేషన్. అపవాదు అనద్దండి. లెట్ us go into the deep only. Please. Nothing wrong. అపవాదుని అని నేను అంటానంటే అభియోగాలు మోపడం సర్వసాధారణం. ఇప్పుడు దానికి ఏంటంటే మీరు యువర్ విత్ ఫ్యామిలీ ఫ్రమ్ డెకేడ్స్ టుగెదర్ as far as తాడిపత్రి is concerned. డెఫినెట్లీ మీరు అనేది ఒక ప్రపంచంలో ప్రతిసారి అది ఉంది. నీకు ఏదో ముడుతుంది అనేది. ఎస్, ఐ టెల్ యూ వన్ థింగ్. మా అన్న 8-9 years ఉన్నాడు. 8 times he was MLA and MP. అవును. Why all these factories have come? See, my word is this thing. Because of the factories, my public is eating thrice. That is first saying I say. They are sitting with your family for decades together. 3 decades ఉన్నారు ఆల్మోస్ట్. ఎవరు? తాడిపత్రి ప్రజలు మీతో 3 decades. నాట్ 3 decades. 52 మంది నుంచి ఉన్నారు మాతో. That's what I'm saying. Yes. అంటే ఇండస్ట్రియలైజేషన్ స్లోలీ ఇండస్ట్రియలైజేషన్ అయింది. ఖాదీ ఉండింది, దెన్ నల్లబండలు వచ్చాయి, గ్రెనైట్ వచ్చేది. టు టెల్ దట్ రా మెటీరియల్ మా ఊర్లో లేవు. గ్రెనైట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? శ్రీకాకుళము, చిత్తూరు, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వస్తుంది. మామూలుగా వేర్ రా మెటీరియల్ ఇదే దట్ హ్యాస్ టు ప్రాస్పర్. బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ 700 గ్రెనైట్ ఫ్యాక్టరీస్ and 1,600 Blackstone. Blackstone is from Kurnool district. This is the peace and more peaceful place and uddeshamto Divakar Reddy and Nagi Reddy were different. So these legacies tone maaki factory ivanni vachayi. One steel plant is there, Mr. Jitin Kumar. Ayana techi China adi pettadu. Why he has come there? Not even water is there. But they found that in Rayalaseema, because that is the place Ballariki చాలా దగ్గర ఉండింది కాబట్టి జితిన్ అన్న వచ్చి ఆడు ఫ్యాక్టరీ పెట్టాడు. Later on he sold it to China. China people take over. See here, I'll tell you one thing. We are with the industries and all. సరే, దివాకర్ టైంలో ఏముండిందో ఏమో నాకు తెలియదు కానీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. బట్ నా టైంలో నేను ఎప్పుడు ఎవరిని ఇలానేవని కాదు. దివాకర్ రెడ్డి గారి టైంలో మొత్తం మీరు షాడోగా మీరే మొత్తం నియోజకవర్గం. కానీ కొన్ని విషయాల్లో ఐ నెవర్ బాట్ ఎ బ్యాడ్ నేమ్ టు హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్ బికాస్ ఐ హ్యాడ్ మై ఓన్ ఇండస్ట్రీ, బస్ ఇండస్ట్రీ. సి ఐ వాజ్ ద ఫెలో హూ ర్యాన్ ఫ్రమ్ హైదరాబాద్ టు కలకట్టా. ఈ రోజు కూడా ఎవడు రన్ చేయడం లేదు. నాది సిస్టమ్ వేరే. భువనేశ్వర్, ఈవెన్ వేలూరు, ప్రతి ఊరు, తిరుచిరాపల్లి, ఎవ్రీవేర్ ఐ టు రన్. నౌ ఎవ్రీబడి హెస్ కమ్, నౌ దే ఆర్ రన్నింగ్ ఇట్. బికాస్ నాకు ఇండస్ట్రీ అంటే ఒక పిచ్చి అండి.
మీకు అందరు సాయంత్రం అయితే మందు కొట్టాలంటారు, నాకు రోజు పొద్దున్న లేసుకుంటే కలర్ చూడాలని నేను. సో ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ అండ్ ఆల్, బట్ ఐ హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్. I get money through that. All white money only has to be there. No black money. Even the contractor would do. అప్పుడు ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా మేము పెద్ద అంటే మా కాన్ఫిడెన్స్ లో మా పిల్లలకు చేసినంత ఎవరు చేసింది. దట్స్ వై టుడే వీఆర్ లైక్ దిస్, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ వీఆర్ టుడే లైక్ దిస్. పెద్ద కాంట్రాక్ట్లు ఏమన్నా వేస్తే దే హ్యాడ్ టు గివ్ ఇన్ వైట్ మనీ ఓన్లీ.